ఒకసారి ఆయన ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు. ముందేం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రూఅప్ ఛార్జెస్ వేస్తున్నారు, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు రావాలి, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటాకి రావాలని చెప్పి. ఇప్పుడేమంటున్నావు, నేను చెప్పానా అంటున్నాడు విలేకరిని. ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా? ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనోడు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనోళ్ళు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లులు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లు అదే కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయి?